అమెరికా భారతదేశం మీదన ఒక దారుణమైంది. అంటే మనం ఇంతవరకు గొప్పగా చెప్పుకుంటున్నది ఇప్పుడు మనకి తిప్పలైంది. ఏంటంటే అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ట్రంప్ ఎలాగ అమెరికన్ యువత కోసం కష్టపడుతున్నాడు, ఎలా పనిచేస్తున్నాడు. అందులో అమెరికాని మోసం చేస్తున్న మోసగాళ్ల కిందన భారతదేశాన్ని జమగట్టింది వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు. H1B వీసాలు 70% పైగా భారతీయులే కొట్టేస్తున్నారు, దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. H1B వీసాదారులను ప్రత్యేకించి ట్రంప్ యంత్రాంగం దాని మీదనే అక్కసి వెళ్ళగెక్కింది. వాళ్ళ యార్డ్లో విదేశీ కార్మికులతో భర్తీ చేస్తున్నారు, దాన్ని ఇప్పుడు ఆపుతున్నారు ట్రంప్. మనోళ్ళకే ఆ ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారు అన్నటువంటిది. అంటే 72% భారతీయులకి వెళ్తున్నామంటూ గ్రాఫ్ వేసి మరీ చూపించింది అనమాట. అదే సందర్భంలో ఏదైతే ప్రాజెక్ట్ ఫైర్ వాల్ పేరుతో త్వరలో లేబర్ డిపార్ట్మెంట్ ఈ కంట్రోల్ చేస్తున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడిట్ నిర్వహించబోయేటటువంటి సందర్భంలో దాన్ని గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ఇచ్చినటువంటి యార్డ్లో భారత్ గురించి ప్రత్యేకించి మెన్షన్ చేసుకొచ్చింది. అమెరికన్ల వేతనాలను తగ్గిస్తున్న H1B వీసా వ్యవస్థ మోసాలతో ఉంది, అది అమెరికన్ల వేతనాలు తగ్గించేసింది. కాబట్టి ట్రంప్ ఈ వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా మెన్షన్ చేసుకొచ్చింది. ఈవెన్ అక్కడ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇదే పాయింట్లో కోర్టులో ఛాలెంజ్ చేసినటువంటిది కూడా ఉంది. H1B వీసా దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికులతో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. యువ అమెరికా డ్రీమ్ దొంగతనానికి గురవుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేబర్ విభాగం నాయకత్వంలో వీసా దుర్వినియోగం చేస్తున్న కంపెనీల్ని జవాబుదారీ చేస్తున్నారంటూ వాళ్ళ యాడ్లో చూపించుకొచ్చారు. అమెరికా ప్రజల కోసం అమెరికా కాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం, కష్టపడి పని చేస్తే అమెరికా కాలను సాధించుకోవచ్చని మేము తరతరాలుగా చెప్తున్నాం, కానీ మా యువత విషయంలో అట్లా జరగడం లేదు అంటూ యాడ్లో ప్రస్తావించు H1Bలో 72% భారతీయులకి వెళ్తున్నాయి అంటూ గ్రాఫ్ వేసి మరీ చూపించారు. ఈ విషయంలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి అన్నటువంటి పాయింట్ నుంచి వచ్చి ఇప్పుడు చివరికి మనోళ్ళనే అంటే మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాల మీద ఆంక్షలు, ఇట్లా ట్రంప్ చేస్తున్నటువంటి కాన్సెప్టులన్నిటినీ హైలైట్ చేస్తూ ట్రంప్ అమెరికన్ల కోసం ఇదంతా చేస్తున్నాడంటూ భారతీయుల్ని విలన్లుగా చూపించారు అందులో.